కానీ ఈ బైక్ సైలెంట్కి వెళ్తే మాత్రం నాకైతే ఒకలాగా ఫీల్ వస్తుంది. అదే మన R15 V3కి అయితే ఎస్పీ ప్రాజెక్ట్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. స్టార్ట్ చేయగానే చాలు. ఆ, నేను దాన్ని కొంచెం లైక్ సూపర్ బైక్ సౌండ్ వచ్చేలాగా కస్టమైజ్ చేయించుకున్నాను. పెద్ద గేమ్ లేదు. అందరూ 155 200cc బైక్కి అయితే ఎగ్జాస్ట్ చేసి వదిలేస్తారు. కొంతమంది స్లిప్ ఆన్ వేస్తారు, కొంతమంది ఫుల్ సిస్టమ్ వేస్తారు. బట్ ఎవరైతే ఎయిర్ ఫిల్టర్ మార్పించరు. సో అందరు చేసేది చాలా పెద్ద మిస్టేక్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ఇన్లెట్ చాలా క్లోజ్గా ఉండి ఎగ్జాస్ట్ అవుట్లెట్ మాత్రం ఫ్రీ ఫ్లో ఉన్నప్పుడు సో మనకి ఎయిర్ అయితే ఎక్కువ పాస్ అవ్వలేదు. దానివల్ల ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మన ఈసీయూస్ పెట్రోల్ ఎక్కువ పంప్ చేస్తుంది. అందుకే ఎగ్జాస్ట్ చేసినప్పుడు మైలేజ్ రాదంటారు. అందుకే సో నేనైతే కేఎన్ఎన్ పర్ఫార్మెన్స్ ఫిల్టర్ వేయించాను. అది ఇంకా నాకు తెలిసిన వరకు ఒక 20 to 30K కిలోమీటర్స్ దాకా మార్పించాల్సిన అవసరమే లేదు. థ్యాంక్స్ అంకుల్, నమస్తే. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎయిర్ ఇన్లెట్ ఫ్రీగా ఉంటుంది, వెనకమాల వేస్ట్ స్మోక్ అవుట్లెట్ ఫ్రీగా వస్తుంది. కాబట్టి సో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. మీరు గెస్ట్ కూడా చేసి ఉంటారు, నా R15 ఇప్పుడు లైక్ 40 దాకా ఇస్తుంది మైలేజ్. దాదాపు 40 ఇస్తుంది మైలేజ్ అయితే. అది కూడా విత్ ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్తో. సో ఈ వీడియో చూసే వాళ్ళైతే మీ బైక్కి ఆఫ్టర్ మార్కెట్ పెట్టించారా లేకపోతే నార్మల్గా స్టాక్స్లో సైలెన్సర్ ఇచ్చారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ కనుక మీరు ఆఫ్టర్ మార్కెట్ వేపిస్తే అది పోలీసులు దొరికితే ఇల్లీగల్, పోలీసులు దొరికినంత వరకు లీగలే. దాంతోపాటు మీరు ఎయిర్ ఫిల్టర్ కూడా తప్పగా చేంజ్ చేయించండి. ఎందుకంటే అది కూడా ఇంజన్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నేను బ్యాక్ 3 years ముందు నా బైక్ తీసుకున్నప్పుడు మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే స్టార్ట్ కూడా చేశాను. సో నా దగ్గర అప్పుడు ఒక కెమెరా ఉంటే నా బడ్జెట్ కొన్నాను. లైక్ గోప్రో రేంజ్ నేను ఆ టైంలో పెట్టలేకపోయాను. సో ప్రోకస్ అని ఒక క్యామ్ తీసుకున్నాను. నాకు అది పెద్దగా నచ్చలేదు. లైక్ వైడ్ యాంగిల్ లేదు, అండ్ ఇక్కడ దాకా అయితే ఇమేజ్ కట్ అయిపోతుంది. ఇక్కడ స్పీడోమీటర్ కూడా సరిగ్గా కనపడదు, అంత జూమిన్లో ఉంటుంది. సో నేను మొన్న రీసెంట్గా ఒక బ్లాగర్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక బ్లాగర్ అయితే కనపడ్డాడు. గుంటూరు బ్లాగర్ అంట, గుంటూరు మోటో బ్లాగర్. సో అతను చూడంగానే అమ్మ గుంటూరులో నేను అప్పుడు మంచి కెమెరా పెట్టుకోనంటే నేను ఒక స్టేజ్కి వచ్చేసేవాడిని కదా మన ఊర్లో అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏం చేద్దాం, అదైతే అవ్వలేదు. సో బ్రో, గుంటూరు మోటో బ్లాగర్, నాకైతే నీకున్నంత పెద్ద ఫాలోవర్స్ లేరు, నాకంతే ఇంత రీచ్ కూడా లేదు. బట్ మనం ఒకసారి మీట్ అవుదాం. నాకు మిమ్మల్ని కలవాలని ఉంది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నది ఒకప్పుడు నా డ్రీమ్. దాన్ని నేను అచీవ్ చేయలేకపోయాను, బట్ మీరు అచీవ్ చేశారు. కానీ ఇప్పుడు నేను గుంటూరులో కాకుండా హైదరాబాద్లో తిరుగుతున్నాను. నేను అదే అచీవ్ చేశాను. సో డెఫినెట్గా ఒకసారి కలుద్దాం బ్రో. కలిసి కలవడం అంటే జస్ట్ మాట్లాడుకోవడమే కాదు, ఇంకా నేను కొన్ని రైడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను. లైక్ అది నేను మొత్తం యూట్యూబ్లో అన్ని మొత్తం పెట్టలేను. సో నా పర్సనల్ రైడ్స్, సో వాటిని నేను ఇంకా కంప్లీట్గా ఇంకా నా ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకోవడానికి ఇవన్నీ చేయడానికి చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం నా టైం అయితే నేను పెడుతున్నాను అవ్వడానికి. టైం అయితే పడుతుంది, చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే నాకు ఎడిటింగ్ కొత్త, మోటో బ్లాగింగ్ లైక్ ఈ కెమెరాస్తో కొత్త. అది సింటు
నా మోటో బ్లాగింగ్ సెటప్ గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. సిన్ మౌంట్ ఉంటుంది, అది అడ్రెసివ్ సిన్ మౌంట్ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 700 to 800 ఉంటుంది. అండ్ Insta360 X3తో తీస్తున్నాను నేనైతే. అది నేను కొన్నప్పుడు అరౌండ్ 30K, ఇప్పుడు చాలా పడిపోయింది, 25Kకి వస్తుంది. కావాలంటే మీరు తీసుకోండి. అఫిలియేట్ లింక్ నేను కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మైక్ అంటారా, నేను ఏ మైక్ వాడట్లేదు. అంటే లైక్ వాడుతున్నాను, బట్ అదేంటంటే నా ఇంటర్కామ్ ఓట్రివర్స్ కంపెనీ నుంచి. సో దానికి నా ఈ Insta360 బ్లూటూత్తో కనెక్ట్ చేశాను. సో వాయిస్ అయితే ఇది నేను కొంచెం మోడిఫై చేస్తాను వాయిస్ని, అంటే కొంచెం ఎన్హాన్స్ చేస్తాను. ఎందుకంటే ఇది చెత్త మొత్తం రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది, అంటే లైక్ అవుటర్ నాయిసెస్. సో అంతవరకే అండి. ఇంకా నేను మా ఇంటికి వచ్చేసాను. టేక్ కేర్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.